వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా కొలిచాముగా గణపతి మీరెవరు లేరురా నీవే గతి. ముందుగా కొలిచాముగా గణపతి మీరెవరు లేరురా నీవే గతి. ముందుగా కొలిచాముగా గణపతి జాబిల్లి కన్నా నీ మనసు చౌరని వెన్నా. మనసు చల్లని వెన్నా వెల్పులందరి కన్నా నీవే మాకు విన్నా. ముందుగా కొలిచారురా నీవే గతి. ముందుగా కొలిచాము పూజలు పొందము పూజలకు పూజుందా. పూజలు పొందము పూజలకు పూజుందా. ఉండమున్న దొర మా కన్న దండగా ఉండి పోరా. పేరవరులు లేరురా శివే గతి. ముందుగా కొలిచామురా గణపతి. ప్రస్తుత దారిద్ర్య పీడితులారా మార్పులు కోరే యువకులారా విద్యాధిక మేధావులారా ఈ దేశానికి పట్టణం పెట్టే కష్టజీవులకు సోదరులారా తిరిగల భారత మాతను దలచి భరత శాస్త్ర పండితులను దలచి ఆది కవులను ఆరాధించి నవీన కవులకు నమస్కరించి బాబోయ్ చాలా తీవ్రంగా ఉంది ఇద్దరు పరిస్థితిని. ఏమిట్రా ఈ లైటింగ్ ఏమిటి, ఈ మైకింగ్ ఏమిటి, జనం వెయిటింగ్ ఏమిటి, స్టేజీ మీద మన ముగ్గురు ఫైటింగ్ ఏమిటి. ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. నీకే అర్థం లేదంటావు? అర్థమైనప్పుడు చెప్పు, శ్రద్ధగా వింటాను. చెడు భక్త మహాశయులందరికీ తెలుసు. మరి ఈనాడు మన గ్రామంలోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఈనాడు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అవును. మరి ఆ సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు, ఆ లక్ష్మీ గణపతి, మరి ఏకదంతుడైనటువంటి ఆ విఘ్నరాజు, విఘ్నాలను తొలగించేటటువంటి రాజు విఘ్నరాజు. అటువంటి విఘ్నరాజు అయినటువంటి మరి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మనం బుర్రగా చెప్పడానికి వచ్చారా? మరి మీరంతా ఎందుకు వచ్చారు? నువ్వేం చెప్తావు? విందామని వచ్చారు. విందామని వచ్చారా? తేడా పాడే ఉండిపడు తందామని వచ్చారా అని? తనడానికి రాలేదు, వినడానికే వచ్చారు. వినాలి. ఎవరు ఎక్కడ ఏం చెప్పినా వినాలి. అసలు ఏం వినాలండి? ముద్దైనా పెట్టవే చిగేలురని, కన్నైనా కొట్టవే చిగేలురని, ముద్దేమో ముడిసి ఇచ్చేశాను, కన్నేమో కన్నానికి కొట్టేశాను. అజయ్ 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 రే 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 ఇలాంటి చేత పాటలు పాడితే చిచ్చి అంటారు. భక్తి గేయాలు ఏమైనా పాడితే అచ్చా అంటారు. అవును. అందుచేత ఇలాంటి సినిమా పాటలు కాదు, ఇలాంటి జిగేలు రాని పాటలు కాదు, దేవుని మాటలు దేవుని పాటలు వినాలి. రామా
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్యా మా శ్రీరామయ్య కోటలు నిచ్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చెవులు ఎందుకు ఇచ్చాడు నా భగవంతుడు? ఆడవాడు వస్తే రింగు పెట్టుకోవడానికే, మగవాళ్ళు వస్తే చెవులో పూలు పెట్టుకోవడానికి. అలా కాదురా, భగవంతుడు చెవులు మనకి వినడానికి ఇచ్చాడు. ఏ వస్తువునైనా సరే ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదే వస్తువు వినియోగ విజ్ఞానం అన్నారు. ఉదాహరణకు కర్ర ఉందనుకో, ఆ కర్రతో చక్కగా అలాగే ఆలయం కట్టుకోవచ్చు. అదే కర్రతో ఇలాగే టెన్షన్ వేసుకోవచ్చు. అదే కర్రతో గొడవలు వస్తే బుర్రలు బద్దలు కొట్టుకోవచ్చు. అలాగని బుర్రలు బద్దలు పెట్టుకుంటాం, మంచిగా ఉపయోగించుకోవాలి. మరి ఉదాహరణకు చాకు ఉంది వంటింట్లో, మరి అమ్మలు అక్కలు చెల్లెలు, మరి వంటింట్లో చాకు ఉంటుంది. ఆ చాకుతో ఆడవారి రోజు చక్కగా కూరగాయలు కోసుకోవచ్చు, భర్త గారు తెచ్చిన పళ్ళు ఫలాలు కోసుకు తినొచ్చు. అదే చాకుతో గొడవలు వస్తే ముగ్గురు మీద కోకపోతే ముక్కు కోసుకోవచ్చు. అలాంటి ముక్కు కోసుకుంటామండి, లేదు మంచిగా ఉపయోగించుకోవాలి. మరి ఒక అగ్గిపెట్టి ఉంటుంది, అగ్గిపెట్టిలో 52 పువ్వులు ఉంటాయి. ఎరా శీలు ఉంటున్నాయి అనుకున్నావా? అగ్గిపెట్టి శీలు మానే ఛానల్. అవునవును, అవసరం వస్తే అమ్మివాడే కొన్ని పుల్లలు వాడుకుంటాడు. శీలు లేదు కాబట్టి. అవును, పూర్వం చిన్న కాగితం అంటించేవారండి. 30-32 ఉంటున్నాయి. సరే, నీతో గొడవ ఎందుకు కానీ మాకు, అలాగే అనుకుందాం. అగ్గిపెట్టిలో ఒక పుల్ల తీసి గీచి మరి ఆ దేవుని పాదాల చేత దీపారాధన చేయొచ్చు. అదే అగ్గిపెట్టిలో ఒక పుల్ల తీసి గీచి వెలిగించి కమ్మగా కాఫీ కాసి వచ్చేస్తున్నారు. ఇప్పుడే తెచ్చారు రాసుకోవటం. అలాగా ఉపయోగించుకోవచ్చు. అదే అగ్గిపెట్టులోంచి ఒక పుల్ల తీసి గీసి ఎవరి కొంపుకైనా నీకు పెట్టొచ్చు. పెట్టి చూడు, ఊరంతా వెలిగే. నీ కాళ్ళు చేతులు కట్టి అందులో వాడతారు. అలా వెలిగి కాదు, ఏదైనా సరే మనం ఉపయోగించుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. అదే వస్తు వినియోగ విజ్ఞానం అన్నారు. ఆ భగవంతుడు మనకు చెవులు ఇచ్చాడు కనుక మంచిని వినాలి, చెడుని విసర్జించాలి. ఆ విధంగా మనం చెప్పే కథలో కించెత్తైనా మంచి లభించినట్లయితే ఆ మంచిని పలువురికి పంచి ఆ మంచిని ఆచరించడానికి వచ్చారు. నువ్వు అనుకున్నట్టుగా ఎవరో తనడానికి రాలేదు, నీకు ఆ భయం అవసరం లేదు. అయితే మరి ఈనాడు మనం చెప్పబోయేటటువంటి కథ ఆవిడ వచ్చింది. ఆవిడెవరు? ఆ ఒక్కడే అడుక్కు. నిన్నేమడిగా ఉండి బావగారు బాగున్నావా? ఇదే వరుసలో నీకు 18 నాకు 16. ఎవరు చెప్పారు? పెళ్లి చేసుకున్నావురా? నువ్వు నేనురా? టాపులు హెచ్చిపోతు రాస్కల్. ఇవన్నీ సినిమా పేర్లు. ఓహో, అమ్మ దొంగ. ఇది సినిమా పేరే. సినిమాలు బాగా ఎగబడి చూస్తున్నారని చెప్పి నేను కూడా ఒక సినిమా తీసి దానికి చక్కనైన పేరు పెట్టాను. ఏం పేరు పెట్టావు? తల్లి పుష్పవతి, కూతురు గర్భవతి. ఒరే ఒరే, ఈ సినిమా ఏమన్నా ఆడిందా? ఏమవుద్ది, ఫ్లాప్ అయిపోయి తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఇంకో సినిమా తీసావు, దానికి చక్కనైన పేరు పెట్టా. ఇది 100 days గ్యారంటీ. ఓహో, ఈసారి తీసినటువంటి సినిమాకి ఏం పేరు పెట్టావు? లేచిపోయిన పిల్లలు లేవలేని మొగుడు. చాలా నవ్వుతున్నట్టున్నారు తమ్ముళ్ళు, నవ్వుతున్నారు. చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కదా. అవును, అలా మారిపోయింది సమాజం. అవును, ఇలాంటి సినిమాలకి ఎక్కువ క్రేజ్ పెరిగిపోతుంది. అందుకే మన బుర్రలు లూజ్ అయిపోతున్నాయి. క్రేజ్ పెరిగే కొద్దీ మన బుర్ర లూజ్ అయిపోతుంది. మన బ్రతుకులు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. బ్రతుకులను నాశనం చేసేటువంటి సినిమా కథలు గాని, ఈనాడు బుర్ర కథలు గాని మనం చెప్పడానికి రాలేదు. భారతీయులంతా వినవలసినటువంటి మహాభారతం. భారతంలో లేనటువంటి నీతి ఏ ఇతర గ్రంథాల్లోనూ లేదని చెప్పి 1,00,000 శ్లోకాలతో రచించినటువంటి వ్యాస భగవానుడు వారి సెలవిచ్చారు. ఈ విధంగా 700 శ్లోకాలతో రాయబడినటువంటిది భగవద్గీత. అర్షద్వర్గాలకు కోత భగవద్గీత, దుష్ట శక్తులకు కోత భగవద్గీత, అజ్ఞానాంధకారంలో అనుమతించే వారిని విజ్ఞాన వికాసంలో పయనింపజేసే నేత భగవద్గీత, సంసార సాగరంలో కొట్టుకుపోయే వారికి ఈత భగవద్గీత, విధాతైన తాత బ్రహ్మదేవుడు మనందరి నుదుట రాసిన వ్రాత భగవద్గీత. అట్టి భగవద్గీతకు మాత మహాభారతం. అట్టి మహాభారతంలో
వినదగినటువంటిది విరాట్ పర్వం, నవరస భరితమైనటువంటిది నర్తనశాల, శృంగార రస భరితమైనటువంటిది ఉత్తరాభిమన్యుల కళ్యాణం. నేటి యువతీ యువకులందరికీ ఆదర్శప్రాయమైనటువంటిది వీరాభిమన్యుని యొక్క వీరగాథ. అట్టి వీరగాథను మనం నేడు బుడకథగా గానం చేయబోతూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి ఈ మన భారతదేశాన్ని పూర్వం ఎవరు పరిపాలించారట? ఈ పెదబామ్మర్ది మా తోడు పరిపాలించేటువంటి రోజులు ఈనాడు వచ్చాయి. మరి ఆనాడు 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారత కథను మనం నేను చెప్పబోతూ ఉన్నాం. అయ్యా, అట్టి మన దేశాన్ని అతి పూర్వకాలమున, మొహానికి ఇంగ్లీష్ ఒకటి నైనా చాలా కాలం క్రితం, అట్టి దేశాన్ని అతి పూర్వకాలమున చంతనుడు పాలించే సంతసమున మన దేశాన్ని పూర్వకాలమున చంతనుడు పాలించే సంతసమున అట్టి చంతనుడి యొక్క సంతతి వారి నాయన ధృతరాష్ట్ర పాండురాజులయ్యా సోదరా. రాష్ట్రం, కేరళ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అన్నాడు. ఈ రాష్ట్రాలు కూడా ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మేనల్లుడు కొడుక రాష్ట్రాల రగడలు కాదు, ఈనాడు చాలా రాష్ట్రాలు వరదల్లో మునిగి అల్లాడుతూ ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. పైనుండి పులిహోర పట్లాలు తీసుకుందామంటే అవి హెలికాప్టర్లో నుండి డ్రోన్ల ద్వారా బుర్రలో పడిపోతూ ఉన్నాయి. అవే కడుక్కుని తినేటటువంటి దుస్థితి ఈనాడు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. అలాంటివి జరగకూడదు. అందరూ బాగుండాలి, అందరూ కిలకలవుతూ కలకలాడుతూ హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలి. కానీ ఆ సంతోషాన్ని నాశనం చేయడానికి కారణం ఏమిటి? ఈనాడు మనం అనేక విపత్తులకు గురి కావడానికి కారణం ఏమిటి? అక్కడక్కడ పుణ్యాత్ములు ఉండొచ్చు, అక్కడక్కడ ఎక్కువ పాపాత్ములే ఉన్నారు. అప్పుడప్పుడు వరుణ దేవుడు కొళ్ళెర్ర చేసి పాప ప్రక్షాళన చేసి జలప్రళయాన్ని రప్పించి జలప్రళయం ద్వారా అనేక ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఈ ఇబ్బందుల నుండి మనం గట్టెక్కాలి, అందరూ బాగుండాలి. ఆనాడు ఈనాడు విజయవాడలో ఎంతో మంది, లక్షలాది మంది, 2 లక్షలకు పైగా ప్రజలు ఇప్పటికీ కూడా ఆకలి తీరక, మంచినీళ్ళు దొరకక అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధల నుండి గట్టెక్కించమనే ఈనాడు ఈ పూజలు. అలాంటి కష్టాల నుండి మనల్ని రక్షించమనే ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అలా జరగడానికి వీల్లేదు, అందరూ బాగుండాలి. అందుచేతనే మరి ఆనాడు రాష్ట్రాల రగడల గురించి ఈనాడు మనం చెప్పడం లేదు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, వీరిద్దరూ అన్నదమ్ములు. మాట్లాడితే ఇంగ్లీష్ అండ్ తెలుగే సరిగ్గా రాదు ఈతో వచ్చినప్పటికి. వీళ్ళిద్దరూ అంబికా అంబాలిక అని ఇద్దరు అక్క చెల్లెలు. అంత ఇంగ్లీషే. ఏమండి, ఎలా ఉంది మా వాడు తంతు? కజిన్స్, ఓను, ఇవి తప్ప ఇంకేమీ రావు. అంబిక అంబాలిక అని ఇద్దరు అక్క చెల్లెలకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, చిన్నవాడు పాండురాజు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి 101 మంది సంతానం. అయ్యి బాబోయ్, ఒక ఆయనకు 100 మంది సంతానమా? ఆ రోజుల్లో ఆపరేషన్ గాని, కోఆపరేషన్ గాని, రూపులు గాని, చూపులు గాని లేవేట్రా? ఆ రోజుల్లో ఇలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏం లేవు. ఎంతమందినైనా పిల్లలు కావచ్చు. 100 మంది పిల్లలంటే ఎన్ని ఆధార్ కార్డులు కావాలి, ఎన్ని రేషన్ కార్డులు కావాలి, ఎన్ని పాన్ కార్డులు కావాలి, ఎన్ని గ్యాస్ కార్డులు కావాలి, ఎన్ని కేవైసీ చేయించాలి కదా. మరి ఈనాడు ఆ తిప్పలన్నీ ఈనాడు పడుతున్నాం మనం. ఆ తిప్పలు ఆ రోజుల్లో లేవు. ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లిని సంతాన లక్ష్మిని పూజించేవారు ఆ రోజుల్లో. ఎక్కువ మంది పిల్లలు కనేటువంటి తల్లిని దరిద్ర లక్ష్మి, నీరస లక్ష్మి అంటున్నా. మరి ఆనాటి ఆచార ఆహార వ్యవహారాలు వేరు, ఈనాటి ఆచార ఆహార వ్యవహారాలు వేరు. మరి ఆ రోజుల్లోనే మరి చిన్నవాడైనటువంటి పాండురాజు గారికి 5 కుమారులే కలిగేటండి. వారినే మనం పంచ పాండవులు అంటున్నాం. పంచి కట్టుకుంటే పంచ పాండవులు, నిక్కర వేసుకుంటే నిక్కర పాండవులు, ప్యాంట్ వేసుకుంటే పడుతాయి. అంటే షార్ట్ వేసుకుంటే షార్ట్ పాండవులు, లుంగి కట్టుకుంటే లుంగి పాండవులు అని కూడా అంటారండి పాపాత్ముడు. అయ్యా, పంచ పాండవులు అంటే సంస్కృత భాషలో పంచ అంటే 5. మరి ఈనాడు
ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారు. ఆ మాస్టర్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి తెలుసు పంచపాండవులు అంటే 5 అని. అదేంటో పంచపాండవులు అంటే మంచం కోళ్ళలాగా నలుగురా అని అడిగేటటువంటి బాపతులేడు. అవి కనుక 5 పాండవులు. ఈ విధంగా పంచపాండవులు పాండురాజు గారికి అదేనా కుంతి మాద్రి అని 2 ఆడవారికి 5 కుమారులు జన్మించారటండి. మరి కాలం అంతా ఒకే తీరుగా సాగిపోదు కదా. మబ్బు జబ్బు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మేఘం రోగం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. తుఫాన్లు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. బంగాళాఖాతంలో ఇంకో వాయుగుండం మళ్ళీ సిద్ధంగా ఉంది. ఇది ముంచుతుందో మనల్ని తేలుస్తుందో కూడా తెలియదు. గడిగడి గండం కింద దినదిన గండం కింద ఈనాడు మనం గడుపుతూ ఉన్నాము. కాబట్టి ఆ విధంగా కాకుండా మరి ఆనాడు ధృతరాష్ట్రునికి సంతానం 101 అయితే పాండురాజు గారికి 5 కుమారులైతే కొంతకాలానికి పాండురాజు గారు మరణించారట. తెలుగులో చనిపోయారన్నమాట. ఆయన మరణించారు. ఎప్పుడైతే పాండురాజు మరణించాడు 9 కుమారులైన పంచపాండవుడు పెంచి పోషించి పెద్ద చేసినటువంటి పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు ఒకనాడు పాండవుడు పిలిచి బాబు నా తమ్ముడి తనయులారా కొన్ని పాండవులారా నీకోసమేలా చెప్తుంటా నాయనా మీ తండ్రి గారు అయినటువంటి నా తమ్ముడైనటువంటి పాండురాజు నేను అంధుడనైనప్పటికీ ఎన్నో రాజ్యాలను జయించి నన్ను ఈ సింహాసనంపై ఉంచి నా కీర్తిని మరింత పెంచాడు. అట్టి నా తమ్ముడి తనయులైన మీకు అర్ధరాజ్యాన్ని ఇస్తున్నాను, చక్కగా పరిపాలించకుండా అని చెప్పగా అంతటా పాండవులు ఏం చేస్తున్నారట? అవకాశం లేక సావకాశంగా ఆకాశవాణి చూస్తున్నారేమో. ఎందుచేత ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఎప్పుడు గవర్నమెంట్ వారు బియ్యం ఇస్తారో, డబ్బులు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు. మరి ఈనాడు అందరూ అదే విధంగా ఉంది ఈనాడు పరిస్థితి. మరి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా తదితర ప్రాంతాలు, అదేవిధంగా మా తూర్పుగోదావరి పిఠాపురం ప్రాంతంలో, అలాగే శ్రీకాకుళం ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతానే. మరి అటువంటి విపత్తులు కోరుకోకూడదు. మరి నువ్వు చెప్పినట్లుగా కాకుండా మరి ఆనాడు ఎప్పుడైతే అర్ధరాజ్య భాగాన్ని ఇచ్చి చక్కగా పరిపాలించుకోమని చెప్పారో మరి పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారి సారథ్యంలో పాండవులు చక్కగా పరిపాలిస్తున్నారటండి. పాండవుల పరిపాలన ఏ విధంగా ఉందటండి? పాండవుల పరిపాలన చల్లగా ఉంది ఆనాడు. అలాంటి పరిపాలన మనకు కావాలి, మళ్ళీ రామరాజ్యం మనకు రావాలి అని కోరుకునేటువంటి పెద్దలు ఈ భక్తులు ఎంతో మంది ఉన్నారు. అంతే కదండి, రామరాజ్యం కావాలి, రామరాజ్యం రావాలి అని మనం కోరుకుంటున్నాం. అందుచేతని అలాంటి ఈ సందర్భంగా, అలాంటి ఈ శుభ సందర్భంగా స్వర్గస్థులైనటువంటి గొర్రెల వెంకన్న గారండి, మేము ఎప్పుడు ఎక్కడ కథ చెప్పినప్పటికీ కూడా ఆయన వచ్చి 50, 20, 100 చదివిస్తూ ఉండేవారు. అందుచేతని ఈనాడు మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. రేపు ఏమైపోతామో మనకు తెలియదు. ఈ జీవితం శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? మనం చేసినటువంటి మంచి చెడ్డలే, మనం చేసుకున్నటువంటి పుణ్యమే శాశ్వతం. అందుచేతనే అటువంటి ఈ సందర్భంలో వారిని ఒక్కసారి మననం చేసుకుంటూ, అదిగో తండ్రి గారి పేరు మీదుగా, గొర్రెల వెంకన్న గారి పేరు మీదుగా చక్కని గాయకులు ఇప్పటి వరకు భజన బృందంతో కలిసి పాటలు పాడారు. వారి కుమారులు మమ్మల్ని ప్రోత్సహిస్తూ వారి కష్టార్జితం నుండి 50 రూపాయలు తండ్రి గారి పేరు మీదుగా, గొర్రెల వెంకన్న గారి పేరు మీదుగా మాకు బహుకరించారు. ఇచ్చిన వారిని మెచ్చి హెచ్చు సిరులిచ్చి రక్షించినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగు చేయాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు గొర్రెల వెంకన్న గారి కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాం.